sufficient police officers there to probe into the matter in a detailed manner, detection అయింది. అల్టిమేట్ గా వారెవరో ఒక సర్దార్జీని పట్టుకున్నారు, సర్దార్జీ మీద కేసు అన్నారు, అడుగులు గుర్తు పెట్టామన్నారు. ఇంకో తర్వాత వచ్చి ఒక ఆయన రోజుని పట్టుకున్నారు, ఆయన తీసుకొచ్చారు, సెల్లో పెట్టారు, ఏం చేశారు. ఇంత ఎఫెక్టివ్ గా గవర్నమెంట్ మెషినరీకి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ తరువుగా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఎంటైర్ స్టేట్ తిరిగి ప్రతి దగ్గర చెప్తే దానిలో ఏముందనేది ఈ రోజు కూడా కాన్సెప్ట్ లో దానిలో ఉన్నటువంటి వాస్తవం తెలియలే. ప్రైమ్ ఆఫీస్ ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయగానే ఏదైనా కంప్లైంట్ రాగానే జీడీ ఎంట్రీ వేస్తారు. జీడీ ఎంట్రీ వేసిన తర్వాత ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చూసి దాంట్లో ఇంగ్రీడియంట్స్ ప్రకారం దీనిపైన కేసు ఉందా లేదా, ప్రైమ్ ఆఫీస్ కేసు ఉందా లేదని ప్రొసీడ్ అవుతారు. ఇక్కడ కంప్లైంట్ లేడు, బాలికలందరూ సజీవంగా ఉన్నారు, ఎమ్మెల్యే గారు పరారు కాలేదు, ఆయన ఎక్కడికైనా వేరే దేశాలకు వెళ్ళిపోతే సాక్ష్యం తారుమారవుతుంది అనేటువంటి పరిస్థితి ఉంది. అక్కడే జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ ఉన్నారు. మరి ఇంతమంది ఉన్నా కూడా మాకు సరే తెలియలేదు అనుకోండి. మీ వైపు మీ స్పందన కూడా మీరు కూడా కరెక్ట్ గా ఇది రకరకాలుగా లేకుండా దీనిలో క్లారిటీ ఏంటి, నిజ నిర్ధారణ ఏమేమి ఇంగ్రీడియంట్స్ దీనికి వర్తిస్తాయి, ఏ విధంగా అయితే ఈ విధమైనటువంటి అర్థం వస్తుంది అనేది ఎక్కడ రాలా. అందుకని ఏమైందంటే మేమందరం కూడా వారి నాయకత్వంలో రేపు ముఖ్యమంత్రి గారిని కలవాలి నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏం చేస్తామంటే మనం ఒకసారి రెండుసార్లు అధికారులు చెప్తాం, అధికారులు విన్నప్పుడు తదుపరి కార్యక్రమం ఆయన చెప్తారు.